చాలామంది అయితే అడుగుతున్నారు ఏమనంటే మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు అనమాట. సో మేము జాబ్కి అప్లై చేసుకోవాలా బ్రదర్ అని అడుగుతున్నారు. సో కొంతమంది ఏమంటున్నారంటే అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. కొంతమంది ఏమో సో అప్లై చేసుకోవాలంటే అమౌంట్ అయితే అక్కడ పే చేసిన తర్వాత అప్లై చేసుకోమనేసి అయితే అడుగుతుందని అంటున్నారు. సో దానికైతే సొల్యూషన్ ఈ వీడియోలో అయితే చెప్తా. సో ఎవరు కూడా కంగారు పడి అయితే చేసుకోకండి, ఓకేనా. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారములు. ఈ వీడియోలో నేను చిన్నదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరైతే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అయితే ఎగ్జామ్స్ అయితే రాస్తారు కదా, సో చాలామంది ఎగ్జామ్స్ అయితే రాస్తారు. సో మన ప్రొఫైల్ డాష్బోర్డ్లో జాబ్స్ అని ఉంటాయి కదా, ఆ జాబ్స్ మీద వెళ్ళేసి జాబ్స్ కోసం అప్లై చేస్తుంటే అక్కడ పేమెంట్ అయితే అడుగుతుందంట. సో ఎవరైతే అప్లై చేసుకోకండి. సో అఫీషియల్గా 30 డేస్ తర్వాత మీరు అయితే అప్లై చేసుకోండి. సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే సో అఫీషియల్గా మనకు ఏదైతే విధి విధానాలుగా మనకు గవర్నమెంట్ అయితే రిలీజ్ చేస్తుందో అప్పుడు మనం అప్లై చేసుకోవడానికి అయితే బాగుంటుంది. సో అక్కడ చాలామందికి అయితే జాబ్స్ మీద వెళ్ళేసి అప్లై నవ్ అని చేసే దగ్గర చాలామందికి అయితే పేమెంట్ అయితే 2000 నుంచి 3000 వరకు అబోవ్ అయితే పేమెంట్ అయితే అడుగుతుందన్నమాట. సో ఎవరు కూడా పే చేసి అయితే మీరు తీసుకోకండి, ఓకేనా. సో మీరు అప్లై చేయాలి అని అనుకుంటే తర్వాత మీరు ఏమైనా అప్డేట్ వచ్చాక నేను అప్డేట్స్ అయితే ఇస్తాను. సో ఇది నేను చెప్పాలనుకున్న విషయం నేను స్క్రీన్ షాట్కు ప్రొవైడ్ చేస్తా. సో కొన్ని జాబ్స్ ఏమైనా ఉంటే పర్మనెంట్, ఫుల్ టైము, హాఫ్ టైము, లిమిటెడ్ టైము ఇవి ఉంటాయి. సో మనము ఏ జాబ్స్ మీద చేయాలన్నది వీడియోస్ అయితే చేస్తాను. ఏ జాబ్స్ మీద మనం అప్లై చేసుకోవాలనే వీడియోలు అయితే తర్వాత ఫ్యూచర్లో అప్కమింగ్ నేను వీడియోస్ అయితే పెడతాను అనమాట. సో అంతవరకు ముందుగానే కంగారు పడేసి అమౌంట్ అయితే పే చేసి మీరైతే జాబ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోకండి, ఓకేనా. సో జాగ్రత్త వహించండి, ముందుగానే అమౌంట్ అయితే పే చేయకుండా ఉండండి. సో అలర్ట్గా ఉండండి. సో పే చేసేసి ఇబ్బంది అయితే ఫాలో అవ్వకండి. సో అఫీషియల్గా ఒక 30 డేస్ తర్వాత మీరైతే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడైతే ఆ 30 డేస్ తర్వాత సైట్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుందని అంటున్నారు మరి. సో ఏది కూడా ప్రొఫైల్లో కూడా సరిగా అప్డేట్ అయితే అవ్వటం లేదు. అందుకనేసే ఈ విషయం చెప్పాలనేసి నేను ఇమీడియట్లీగా ఇప్పుడైతే చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఎవరు కూడా అమౌంట్ పే చేసి అయితే మీ జాబ్కి సంబంధించినటువంటి ఏదైనా కానీ మీరు అయితే అప్లై చేసుకోకండి ఇప్పుడే. సో ఇది జాగ్రత్త వహిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.